ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి మా స్కూల్ కృష్ణవేణి స్కూల్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అవర్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీధర్ సార్ టు స్పీక్ a few words regarding this success speech. 2023-24 అకాడమిక్ ఇయర్ విద్యార్థుల విజయోత్సవ సభకి విచ్చేసినటువంటి తల్లిదండ్రులు, విద్యార్థులు, మన వెల్విషర్ అయినటువంటి బిల్డింగ్ ఓనర్ శ్రీ సాంబరెడ్డి గారు, నిత్యం మన విద్యార్థుల్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మన కృష్ణవేణి గార్డెన్ స్కూల్ 2009లో స్టార్ట్ అయింది. 2009 స్టార్ట్ అయినటువంటి ఈ విద్యా సంస్థ ఇప్పటి వరకు దాదాపుగా 13 క్లాస్ రిజల్ట్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. అంటే 13 బ్యాచ్లు కంప్లీట్ అయినాయి. ఎంతోమంది చార్టెడ్ అకౌంట్ని తయారు చేసినటువంటి మన సంస్థ ఎప్పుడు కూడా మన రాజసాగర్ గారి పర్యవేక్షణలో సెంట్రల్ ఆఫీస్ అక్కడ ఒక అకాడమిక్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ పేరెంట్స్. And I would like to congratulate once again to one and all those who are secured a very good marks and those who have got a good result. So congratulations once again. Congratulations to Usha Saraswati, got 179 marks, 23-24. And a hearty congratulations to Sri Ram. And congratulations to Sai Ramya. Congratulations Abhilash Reddy. Congratulations to Dharani Reddy. Ganesh. Forward. Nancy. Yeah. Mike. Well-wisher Sambareddy garu and directors, principal and all the staff members, respected parents and well-wishers and dear students, good afternoon. So ఈరోజు మన 10th క్లాస్ రిజల్ట్ ఏదైతే ఈ మధ్యనే 10th క్లాస్ రిజల్ట్ అనౌన్స్ చేశారు. చాలా ఈ స్కూల్ నుంచి ఏదైతే 10th క్లాస్ రాశారో విద్యార్థులు చాలా అద్భుతమైన ప్రతిభ కనబరిచి మంచి రిజల్ట్ తీసుకొచ్చిన సందర్భంగా ఒక సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాము అందరం. సో ఈ సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందం. స్టూడెంట్స్ కూడా ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రిజల్ట్ తెచ్చుకున్న విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. తల్లిదండ్రులుగా మీకు కూడా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఈ రిజల్ట్ కోసం పాటుపడిన ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అయితే ఈ రిజల్ట్ రావడానికి మా కృష్ణవేణిలో అంటే ఓన్లీ 10th కాదు, చాలా స్కూల్స్ మీరు గమనిస్తే 10th క్లాస్ పిల్లల్ని 10th క్లాస్ స్టూడెంట్స్నే కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవడము, వాళ్ళకే కొంచెం ఎగ్జామ్స్ ఎక్కువ పెట్టడము, వాళ్ళకి వర్క్ ఎక్కువ ఇవ్వడము, అంటే మొత్తం వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకునేది జరుగుతూ ఉంటుంది. కానీ మా కృష్ణవేణి ప్రత్యేకత ఏంటంటే ఈవెన్ వాళ్ళు చిన్న క్లాసెస్లో ఉన్నప్పుడు కూడా 6th క్లాస్లో ఉన్నా 7th క్లాస్లో ఉన్నా కూడా ప్రతి క్లాస్ని సీరియస్గా తీసుకోవడము, ప్రతి క్లాస్లో వాళ్ళని అకాడమిక్స్లో పూర్తిగా ఇన్వాల్వ్ చేయడానికి అదొక మా స్కూల్ని అదొక ప్రత్యేకత అన్నమాట. 10th క్లాస్లో ఎలాగో ఎక్కువ వర్క్ చేయించడము, టైమింగ్స్ పెంచడము, వాళ్ళకి ఎక్కువ ఎగ్జామ్స్ పెట్టడం అది ఉండేది మామూలుగానే. కానీ మిగతా క్లాస్లో ఉన్నప్పుడు కూడా మా దగ్గర ఈ స్టడీ అవర్స్ అని కానీ టీచింగ్ కానీ మేము పెట్టే ఎగ్జామ్స్ కానీ పిల్లల్ని ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు అన్నీ ప్రతి క్లాస్లో ఉంటాయి. అది క్లాస్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏవైతే ఈ రిజల్ట్ తెచ్చుకున్నారో
కేవలం మార్కులే కాదు, వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కొన్నిసార్లు 10th క్లాస్ రిజల్ట్లో అనుకున్న దానికన్నా కొంతమందికి ఎక్కువ మార్కులు రావచ్చు, కానీ సబ్జెక్టు మార్కులకి కొంచెం డిఫరెన్స్ ఉండవచ్చు. కానీ మా దగ్గర సబ్జెక్ట్ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి బాగా నేర్పాము, మార్కులలో బాగా తెచ్చాము. సో కాబట్టి నేను ఒక నమ్మకంగా చెప్పగలను, వీళ్ళు ఎవరైతే విద్యార్థులు 10th మా దగ్గర కంప్లీట్ చేసుకున్నారో, ఈవెన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ దాని తర్వాత వాళ్ళు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూపిస్తారని నేను నమ్మకంతో చెప్పగలుగుతున్నాను. ఏంటి అంటే మేము ఇంప్లిమెంట్ చేసే అకాడమిక్సే ప్రతి క్లాసులో ప్రీ ప్రైమరీకి ఏం కావాలి, ప్రైమరీ స్టూడెంట్స్కి 1 to 5th వాళ్ళకి ఏం కావాలి, 6th to 9th క్లాసెస్కి ఏం కావాలి, ప్రత్యేకంగా 10th క్లాస్కి ఎలా కావాలో ప్రతి దానికి ఒక సైంటిఫిక్ ప్రోగ్రామ్ మేము డిజైన్ చేశాము. మా సెంట్రల్ ఆఫీస్లో ఎక్స్పర్ట్ టీమ్ ఉంటుంది, వాళ్ళు డిజైన్ చేస్తారు. ప్రీ ప్రైమరీకి పిల్లలు ఏ టెన్షన్స్ లేకుండా ఆడుతూ పాడుతూ నేర్చుకునే పద్ధతి, ఒక బెస్ట్ ప్లే స్కూల్లో హైదరాబాద్లో ఒక బెస్ట్ ప్లే స్కూల్ తీసుకుంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయో మా కృష్ణవేణిలో అలా ఉంటాయి. వాళ్ళకి టీచర్లకు అలా గైడెన్స్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, ఆ యాక్టివిటీస్ అలా ఉంటాయి. సో 1 to 5th కూడా ఈవెన్ రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడము, రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడము, మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడము, ఈవెన్ ఈ ఎమోషనల్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, అన్ని రకాల క్యారెక్టర్ బిల్డింగ్, డిసిప్లిన్ వాళ్ళకి కావాల్సినవి అందులో మా కృష్ణవేణిలో అన్ని ప్రణాళికలు ఉంటాయి. ఇంకా 6th to 9th వాళ్ళకి ఈవెన్ వాళ్ళకి ఒక బేస్ ఫ్యూచర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 6th నుంచే ఫౌండేషన్ వేయడం కోసమని ఐఐటి ఫౌండేషన్ కానీ, వాళ్ళకి ఒక స్టడీ అవర్ సిస్టమ్ కానీ, సబ్జెక్ట్లో బాగా డెప్త్గా టీచింగ్ చేయడం కానీ, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయడం కానీ, దానికోసం ప్రోగ్రామ్స్. ఇంకా 10th క్లాస్లో అయితే చాలా ఫస్ట్ డే 1 నుంచే సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి, సిలబస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎలాంటి రివిజన్ చేయించాలి, ఎలాంటి ఎగ్జామ్స్ పెట్టాలి, సిలబస్ అయిన తర్వాత కంటిన్యూగా ఎగ్జామ్స్ వరకు పిల్లల్ని ఎలా కంటిన్యూగా మనం వాళ్ళని తీసుకెళ్లాలనేది పూర్తిగా ఒక సైంటిఫిక్గా తయారు చేసిన ఒక ఫార్ములా మనం సెంట్రల్ ఆఫీస్లో తయారు చేసి పంపించాము. సో ఇక్కడ కూడా టీచర్స్ అందరూ చాలా కష్టపడి, ఎందుకంటే 10th క్లాస్లో ఎక్స్ట్రా టైం ఉండాలి, చాలా ఎగ్జామ్స్ పెడతాం. నేను ఇచ్చే ఆస్తి అదే అనుకోవాలి. 100 కోట్లు ఈ స్కాములు చేసి అవి చేసి ఇది సంపాదించి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు తయారవుతారో మీ పేరెంట్స్ అందరికీ ఆల్రెడీ తెలుసు, రోజు మన టీవీల్లో వీడియోల్లో. అందుకని ఓన్లీ ఎడ్యుకేషన్, పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి తయారు చేసి నేర్పి వాళ్ళని అదే ఆస్తి అని చెప్పి చిన్న కాన్సెప్ట్తోనే అది చేసి వాళ్ళకి నా సాయశక్తులు నేను చేస్తుంది నా బిడ్డలకి చేశాను. అందుకని అది ఇచ్చేటప్పుడు ట్రై చేయండి, మంచి కోచింగ్ ఇప్పించండి, వాళ్ళకి మంచి స్కూల్స్ మంచి కాలేజీలో జాయిన్ చేయండి. ఇవన్నీ చేస్తే ఆశయంతో ముందుకు వెళ్ళిపోవచ్చు. అదే ఉద్దేశంతోనే కళ్యాణ మండపం కూడా కట్టించాను. ఫస్ట్ మైసూరులో కళ్యాణ మండపం కట్టించింది నేను. అది కూడా మా ఫ్రెండ్ కనిపిస్తాను దగ్గర ఒక చిన్న హోటల్ అడుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ చేయలేము కదా మనం. కొన్ని రాజకీయాలు అడ్డం వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని మనం చేయాల్సిన సాహిత్యంలో అది చేద్దాం ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్కి ఏదైనా నాకు అవకాశం దొరికితే ఆ రేంజ్లో నేను ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ కట్టియాలని ఉన్నది. సైట్లు ఉన్నాయి, ఆస్తులు మనకి ఇచ్చే. థ్యాంక్ యూ వెరీ మచ్.